సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన సమగ్ర శిక్షణ విభాగం నుండి మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన మహిళా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఇక్కడ రోడ్డు మీద చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతటి దుస్థితి ఇప్పుడు సమాజంలో ఎన్నో వివక్షలకు గురైనటువంటి ఈ మహిళల యొక్క బాధలను దూరం చేయడానికే సావిత్రిబాయి పూలే గారు ఎంతో శ్రమించి వాళ్ళు మాకంటూ సమాజంలో ఒక గుర్తింపు తీసుకొచ్చారు. కానీ ఏళ్ళు గడిచినా కూడా ఈ రోజున మహిళలకు ఎలాంటి వివక్షత లేని రోజు లేకుండా పోయింది. వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు సమగ్ర శిక్షలో చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరిలో 19,000 మంది పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయులలో 13,000 మందికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉన్నారు. కానీ ఈ మహిళా మహిళలకి ఎలాంటి న్యాయం చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజం? సో అని మేము ప్రశ్నిస్తున్నాము. సో మా కోరికలు పెద్దగా తీరనివి కూడా ఏం కాదు. సో ఈ రోజున ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకునేది ఒకటే, రూలింగ్ లో ఉన్న వాళ్ళని మేము అడిగేది ఒకటే, కనీసం మా కోరికలను ఈ మహిళా దిన సావిత్రిబాయి పూలే గారి శ్రమించినటువంటి శ్రమను గుర్తించైనా మా మహిళలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా ఈ డిమాండ్ కాదు, ఎప్పటికీ డిమాండ్ కానే కాదు, మా కోరికలు మాత్రమే. ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అలాగే 2013వ సంవత్సరం నుండి మేము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవోపేతంగా మేము మా విద్యార్థినులతోని బాలికా విద్యాలయాలు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు, సామాజికంగా వెనుకబడినటువంటి పిల్లలు ఉండేటువంటి పాఠశాలలు, మేము కూడా ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులు అందరూ మా పాఠశాలల్లో అందరూ మహిళలే పనిచేస్తారు. మహిళా ఉపాధ్యాయులలో బాలికలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి ఈ జయంతి వేడుకలను మేము ఈరోజు చాలా నిరాశ నిస్పృహలతోని బాధాతప్త హృదయంతో ఇలా రోడ్డు మీద జరుపుకోవాల్సి వస్తున్నందుకు మేము చాలా బాధతో ఉన్నాము. కానీ మహిళా చైతన్యాన్ని విద్యతో అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి విద్య అనేటువంటిది మాత్రమే ఒక వెపన్. ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం జ్ఞానం ఇచ్చేదే కాదండి, చైతన్యాన్ని అంటే దాగి ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొనేటువంటి ఒక నిప్పు రవ్వ. ఆ నిప్పు రవ్వలాగానే భావిస్తున్నాము. మేము రేపటి తరాన్ని తన అడుగుజాడల్లో నడుస్తూ రేపటి తరాన్ని చైతన్యవంతంగా మలచడానికి మేము ఉన్నామని అనుకుంటున్నాము. ఈ రోజు మా జీతభత్యాలను, మా శ్రమని, మా వెట్టి చాకిరిని, మా బానిసత్వాన్ని, తర్వాత మా వివక్షని అన్నింటినీ పక్కన పెట్టి మేము సావిత్రిబాయి పూలే గారి అడుగుజాడల్లో నడవడానికి, ముందు తరాలను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము. సావిత్రిబాయి పూలే గారు చూపించినటువంటి మార్గంలో మేము నడుస్తాము, సమాజాన్ని నడిపిస్తాము. అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థాంక్యూ.